ఇప్పుడు మనమైతే షేక్ జాయద్ మ్యూజియంకి అయితే వచ్చినాం. చూద్దాం లోపల ఎట్లున్నదో. ఎప్పుడైతే లోపలికి అయితే ఎంటర్ అయితే కాబోతున్నాం. షేక్ జాయద్ మ్యూజియం లోపలికి అయితే ఎంటర్ అయితే అవుతున్నాం. మ్యూజియం చూస్తేనైతే బాగా పెద్ద ఉన్నాయి. చూద్దాం లోపల. అక్కడ సెక్యూరిటీ ఉన్నట్లున్నాడు. చూస్తే ఏమంటాడు, వీడియో తీయనిస్తాడా తీయనియడా చూడాలా. లోపలికి అయితే ఎంటర్ అయ్యాడు. ఇదేంది మన రాజమహల్ లెక్క ఉన్నది. ఇక్కడ నుంచి ఏడికి ఎంట్రన్స్ బ్రో అయితే వచ్చేసినాం. చూద్దాం లోపలికి వెళ్ళిన తర్వాత. కృష్ణజీ కలర్ చూద్దాం లోపల ఎట్లున్నది. పోదాం. అబుదాబి డిసెట్ ఓవర్ టైం అట. చూద్దాం, ఏమో మనకైతే తెలియదు. ఇది మనం కూడా అచ్చుడైతే ఫస్ట్ టైమే కదా. చూద్దాం లోపలికి ఎట్లున్నదో. ఇంకా కిందనైతే వెరీ బ్యూటిఫుల్గా ఉన్నది లొకేషన్ అయితే. చూద్దాం లోపలికి పోయేట ఎట్లుంటుంది. ఏమో థియేటర్ అంటున్నారు. థియేటర్ అంటే ఎట్లున్నది చూడాలి ఎట్లున్నది. కింద థియేటర్ అంటున్నారు. ఇదేంటి బుక్స్ లైబ్రరీ అట్లున్నది. చూద్దాం. ఇక్కడ మా బుక్స్ లైబ్రరీ అవుతున్నది. చూద్దాం ఎట్లున్నదో. ఇది ఎలిఫెంట్ స్కల్. చూద్దాం. మొత్తం ఎలిఫెంట్ బుక్కలు ఉన్నాయి. చూద్దాం ఆ ఎముకలు కింద ఉన్నాయట భద్రపరిచింది. మనమైతే చూడడానికైతే ఎలిఫెంట్ని అయితే నేను రియాలిటీగా చూడలేను. చూద్దాం. అది పక్కట ఎముక, దాన్ని తల. మా చిన్నప్పుడు అయితే టూర్ తీసినప్పుడు సాలార్జంగ్ మ్యూజియం పోయినాం. అదే ఇప్పుడు అక్కడ వచ్చిన ఫీలింగ్ అనిపిస్తుంది. ఇది మట్టి అట. మట్టిలో రకాలు ఎర్రమట్టు, తెల్లమన్ను, బంకమన్ను అట. మీరు చిన్నప్పుడు బయాలజికల్లో చదువుకున్నారు కదా, గుర్రపు డెక్క, దాని యొక్క శిలాజం అట. అది లోపల వాటర్ లోపలిది శిలాజాలు. అప్పటి నుంచి ఇది చేసింది శిలాజాలు, రాళ్ళు. మీరైతే చూడండి బర్రె ఎట్లా అరుతుందట. టైగర్ ఎట్లా అరుతుంది, అడవి గొర్రె ఎట్లా అరుతుంది, గాడిది మన గోట ఎట్లా అరుతుంది, మేక, క్యామెల్, ఇవి ఆస్ట్రిచ్ పక్షి. శాండ్ డ్యూన్స్ అట. గూగుల్ మ్యాప్ అయితే సెట్ చేసి చూద్దాం ఎట్లున్నది ఇంట్లో. జబలాపిత్ని కూడా ఒకరోజు విజిట్ చేయాలా. ఈ సరిహద్దు మొత్తం దుబాయ్ యునైటెడ్ ఎమిరేట్స్ ఇదే. ఇదంతా చూడండి కనబడుతుంది కదా, మొత్తం అదంతా ఎడారి ప్రాంతం. మొత్తం ఎక్కడ కూడా పచ్చదనం లేకుంటున్నా చూసారా. మన నత్త తెలిసే కదా, నత్త యొక్క శిలాజాలట. చూడండి CB న్యూస్, నత్త, ఆల్చిప్ప,
ఓఎస్ఎస్లో జీవించేటి. ఫారెస్ట్లో ఎట్లా జింకని చంపింది, టైగర్ ఉన్నది. మన అడవులు ఉంటే ఎట్లా అది తెలిసేనా ఉడుము, ఆడ ఉడుము ఉన్నది, అది టైగర్ జోను. మన ఆస్ట్రిచ్ పక్షి కూడా ఉన్నది. ఇట్లా వాటర్ ఉంటే మన జీవరాశుల మనుగడకు ఎట్లా సాధ్యమవుతుంది అన్నది చూపెట్టింది అన్నట్లు. రాళ్ళు భూమి పొరల లోపల ఎట్లా రాళ్ళు ఏ ఏ పొరలో ఏవేవి ఉన్నాయో కింది పొరలు ఇవి ఉంటాయట, మీది పొరల ఆ మీది పొరలు ఇవి, ఆ మీది పొరలు ఇవి, మళ్ళీ అట్లా. ఇదైతే జబలాఫిత్ యొక్క అది ఎట్లా ఏర్పడ్డది, అంతకుముందు ఐస్లాండ్ ఉండేనా, సముద్రం ఉండేనట. సముద్రం ఉన్న తర్వాత అది పైకి తేలిన తర్వాత ఇది అయింది, ఈ జబలాఫిత్ మౌంటైన్ ఏర్పడ్డది. ఇది లోపల శాండ్ చూడండి. భయపడేట్లు సౌండ్లు వస్తున్నాయి చూడండి, సౌండ్లు జింకలు. రియాలిటీ మ్యూజియమే కాబట్టి ఇవి ఆర్టిఫిషియల్గా ఉన్నాయి. కాకపోతే రియాలిటీకి కూడా వెళ్దాం, జూలో చూద్దాం. అందులో ఇందులో ఇది షేక్ చేయదు కదా, చూద్దాం అందులో లోపల. జబలాఫిత్ గురించి ఉన్నదట, చూద్దాం లోపల జబలాఫిత్ ఎట్లుండేనో ముందు. లోపలికైతే పోదాం, లోపలికైతే పోయి చూద్దాం ఎట్లుందో. లోపలైతే చీకటిగా ఉన్నది, చూద్దాం. ఆర్టిఫిషియల్ ఏమైనా దగ్గర కొన్ని కొన్ని గుహలు ఉంటాయి, ఆర్టిఫిషియలే కానీ ఎంత ఇదిగా తయారు చేసిండ్రు, మొత్తం ఆర్టిఫిషియలే. లోపలికైతే వెళ్ళరాదట. గుహ ఇది మన ఇండియాలో తెలంగాణలో అయితే మన దీని లెక్క ఉన్నది, మన నాంపల్లి గుట్ట లెక్క ఉన్నది, నాంపల్లి నరసింహస్వామి గుట్ట లెక్క అట్లా తయారు చేసింది. ఇది మీదకైతే కదా, మీద ఎట్లున్నదో లోపల తిరిగి తిరిగి కాళ్ళు ఏదైతున్నాయి. కానీ అబుదాబి డిసెట్ గురించి ఉందట, ఇందులో చూద్దాం ఎట్లున్నది. డిసెట్ గురించి ఉందట, డిసెట్ గురించి ఎట్లున్నది ఏం కథ అవన్నీ ఇందులో పొందుపరిచినట్లున్నారు. చూద్దాం. మనం ఇవన్నీ టూరిజం చేద్దాం, కాకపోతే కానీ ఇక్కడ చూస్తే మీకు కొంచెం ఒక ఐడియల్గా ఉంటుంది కదా, ఆ డిసెట్లు ఎట్లుంటాయి అన్నది చూపిద్దాం. పారిపోతుంది కానీ ఆర్టిఫిషియల్ది కదా, పట్టుకునొచ్చు. సరేనా. ఫ్లై అట, దాని జీవిత చరిత్ర మొత్తం గుడ్డు నుంచి పిల్ల బయట పడుతుంది, ఎట్లా ఇదవుతుంది, ఎట్లుంటుంది అన్నది చూపెట్టిండ్రు చూడండి. దాని పంజరము మొత్తం ఎడార్లో ఎట్లా జీవిస్తాయి, ఎడార్లో జీవించేటి అన్నట్లు చూడండి. చిన్నప్పుడైతే చూసిన మిందే, తెలిసేనా అందరికీ మిందే అంటారు. అఫీషియల్ లాంగ్వేజ్ ఏందో తెలియదు కానీ చిన్నప్పుడు అయితే దీన్ని అయితే మిందే అంటుండే. మిందె కొడితే మా ఇంట్లో మందే లేదు, మిందె కొడితే మా ఇంట్లో మందే చూడండి. ఇదేంది తెలుసే కదా, ఉడుము చిట్టెలుక నక్క. ఇది మేక, గద్ద చూడండి. ఆర్టిఫిషియల్గా ఓఎసిస్ ఉంటుంది కదా, ఓఎసిస్ ఉన్న దగ్గర ఇసుంటి ప్లాంటేషన్ ఉంటుంది, అక్కడ జీవించడానికి అనుగుణంగా ఇసుంటి పక్షులు ఉంటాయట. చూద్దాం, మనం ఓఎసిస్ కూడా వెళ్దాం, ఓఎసిస్ కూడా విజిట్ చేసి ఒకసారి చూపెడతాం మీకు. ఓఎసిస్ వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడైతే చూడండి. ఇప్పుడు కొంచెం ఐడెంటిఫై కోసం ఇది అవుతుంది మనకు. చూడండి మళ్ళీ వాటర్ మిలన్, ఎడార్ల వండేటి ఆ వాటర్ మిలన్. డిసెట్ లోపల ఉంటాయి చూడండి మొక్కలు. ఓన్లీ మంచుతోటే ఇవి గడ్డి ఇది అవుతుంది. మన చలికాలం స్టార్ట్ అయిందా, శీతాకాలం చాలా అయినప్పుడు ఇదైతే డిసెట్లో మొక్కలు మన మంచు తోటి మొత్తం
మంచుతోటే పెరిగిన మొక్కలు. ఇవి మంచుతోటే జీవిస్తాయి మొక్కలు ఇవన్నీ. చూద్దాం అటు ఇంకేమన్నా ఉన్నాయా. థియేటర్ అట, లోపల డిసెట్ గురించి థియేటరు డిసెట్లు ఎట్లుంటుంది అన్నట్లు థియేటర్ షోయింగ్ ఉన్నది. కాకపోతే ఇప్పుడు వాళ్ళు వస్తలేరు, చూడాలి షోయింగ్ ఉన్నదా లేదా. లోపలికైతే తెరపతి వాళ్ళే ప్లే చేస్తారు అనుకుంటా, అంతేనా. అయితే స్టార్ట్ అయింది చూడండి. మొత్తం డిసెట్కు సంబంధించింది మొత్తం ఇదంతా. చూద్దాం మీరికైతే పోదాం. ఇంకేమన్నా ఉన్నాయా. ఖర్జూర చెట్టు ఆర్టిఫిషియల్గా ఎట్లా పెట్టింది చూడండి. ఖర్జూర పళ్ళు ఎట్లా వండిస్తుండే అన్నది చూపెడుతున్నారు ఇంట్లో. సో చూడండి వాళ్ళు ఎట్లా, వాళ్ళ జీవనాధారం ఇది కదా ఖర్జూర చెట్టు యొక్క. అది మన మ్యాట్లు అల్లిండ్రు, ఈ బుట్టి బుట్టి ఇవన్నీ చేసి ఖర్జూర చెట్టు చూడండి. ఇప్పుడంటే నెట్లో అవి ఇవి ఇది చేస్తున్నారు కానీ ఆ ఖర్జూర చెట్లు కోస్తున్నారా. అక్కడక్కడ ఓఎస్సీస్ ఉన్న దగ్గరనే ఉన్నాయి ఖర్జూర చెట్లు చూడండి. వాళ్ళ యొక్క అవి కుండలు యూజ్ చేస్తుండే చూడండి. అక్కడ ఇల్లు ఉన్నది అట్లా. ఇంటికాడ ఉండే మా సాయిబాబా దగ్గర ఉంటుండే వేసుంటుంది చేదేది కోల. మా దగ్గర మా విలేజ్లో ఇది ఉంటుండే ఓపెన్ వీల్. ఇప్పుడు ఓపెన్ వీల్ అన్నీ మూసేసిండ్రు దాన్ని. ఇదంతా చాయ్గా వేసుకొని తాగేందుకు మన బొగ్గుల మీద. వాళ్ళ పాత్రలు చూడండి. వాళ్ళ జీవనాధారం నావ చూడండి. నావ ఎట్లున్నది, అందులో చిన్న చిన్న చేపలు. అప్పుడు ఇప్పుడు ఇంత డెవలప్ అయింది కానీ ఆ మూమెంట్లో ఇట్లనే ఉండే చూడండి. వెళ్దాం చూద్దాం. రియాలిటీ దాని మీద అయితే ఎక్కంగానే దీని మీద ఎక్కి చూద్దాం. మ్యూజియం తిరిగిన కొద్ది, ఎంత తిరిగిన కొద్ది అంతే ఉన్నది కడుగు మొత్తం. అలా పెద్ద ఉన్నది కడుగు ఉన్నది. ఇప్పుడు అయితే ఇట్లా అయిపోయింది చూడండి. ఇప్పుడు అప్డేట్ అయిపోయిన తర్వాత ఎలక్ట్రిసిటీ అన్నీ ఇది వచ్చిన తర్వాత మొత్తం డెవలప్ అయిపోయింది. గురించి జబలాపిత్ మౌంటైన్ ఇక్కడ నుంచి దగ్గరనే ఉంటుంది చూడండి. మళ్ళీ వెళ్దాం, కాకపోతే కానీ ఇప్పుడైతే చూడండి వ్యూ చూడండి ఎంత మించి ఉన్నదో. అక్కడ నుంచి మౌంటైన్ ఎంత దూరం ఉన్నది, మలసం దూరం ఉన్నట్లున్నది. లైబ్రరీకి అయితే పోదాం. కింది ఫ్లోర్కి వచ్చినాం, లైబ్రరీ చూద్దాం ఎట్లున్నది. ఇక్కడ నుంచి ఉన్నాయి బుక్స్ చూడాలి లోపలికి పోయి. లైబ్రరీలో అన్ని బుక్స్ ఉన్నాయి. మ్యూజియం లోపల స్టాప్ అవుతున్నారు మొత్తం లోపల.